హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకైనా సాయంత్రం ఇంటికి చుట్టాలు వచ్చిన కేవలం కొద్దిసేపట్లోనే ఇలా సేమియా స్వీట్ చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ సేమియా స్వీట్ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మిక్సీ గిన్నెలో 1/2 కప్పు పుట్నాలు వేసుకోవాలండి. కొలతలతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 1/2 కప్పు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీ ఇంట్లో కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్నానండి. ఇక్కడ కొంచెం కట్ అయింది వీడియో. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను కొంచెం తక్కువ వేస్తున్నాను షుగరు. మీరు 1 కప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఇలాచీలు వేసేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఎక్కడ బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని వేరే బౌల్లో వేసుకుందాం. ఇలా వేరే బౌల్లో వేసుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడైన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగించుకోవాలండి. వేసుకొని చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా బంగారు రంగు వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలర్ మారితే సరిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ పప్పులన్నిటినీ. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కిస్మిస్ ఉన్నా ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ ప్లేట్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు నర వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బంగారు రంగు వచ్చే వరకు. ఈ సేమియా స్వీట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలండి. కప్పున్నర సేమియాకి 2 కప్పుల వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఈ సేమియాని 80% ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఈ సేమియా ఇలా ఉడికిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇదే కప్పుతో 4 కప్పుల పాలు పోసుకుంటున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేశారంటే ట్రై చేయండి. ఇలా 4 కప్పుల పాలు పోసేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ సేమియా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుందాం. చూడండి, ఎంత చక్కగా ఉడికిపోయిందో సేమియా మొత్తం. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ సేమియా స్వీట్ చిక్కగా అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలండి. చూడండి, చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇవి ఇలా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది ఈ సేమియా స్వీట్ అయితే. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చిన ఐస్ క్రీమ్ లాగా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, సేమియా స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సేమియా పాయసాన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సేమియా స్వీట్ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.